హలో అండి, ఈరోజు మనం క్లాస్లో వచ్చేటప్పటికి త్వరగా రీచ్ అవ్వండి టైప్ ఫేక్ ప్రామిస్ని ఎలా గుర్తించాలి. సో ఈ కాన్సెప్ట్కి అయితే మీకైతే వివరించడం అనేది జరుగుతుంది. మనకి ఫేక్ ప్రామిస్లు ఉంటాయి, సో వాటిని ఎలా గుర్తించాలి అఫ్లైట్ మార్కెటింగ్ అనేది అయితే ఒకసారి చూద్దాం. త్వరగా రీచ్ అవ్వండి, రోజుకి 10,000 వర్క్ లేకుండా లాంటి ప్రామిస్లు చాలా వరకు స్కామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో రోజుకి 10,000 సంపాదించవచ్చు వర్క్ లేకుండా, అటువంటి ప్రామిస్ చేస్తే ఎవరైతే ఉంటారో సో అవి మనకి స్కామ్ గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇవి కొన్ని కీలక రాయల్ ఫ్లాగ్లతో సులభంగా గుర్తించవచ్చు. అది ఏ విధంగా గుర్తించవచ్చు అనేది అయితే మనం చూద్దాం. అసలు అసాధ్యమైన హామీలు కొన్ని మనకి ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అఫ్లైట్ ప్రోగ్రామ్స్. అసాధ్యమైన హామీలు అనేవి అయితే ఇస్తుంటాయి. అవి ఏంటంటే గ్యారంటీడ్ అండ్ హై రిటర్న్స్, రిస్క్ లేదు, 100% ప్రాఫిట్ ఫిక్స్ అని మనకి చెప్పడం చాలా పెద్ద హెచ్చరిక. ఓకేనా, చాలా పెద్ద హెచ్చరిక అయితే మనం అయితే చూసుకోవచ్చు. అండ్ నిజమైన ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్ లో ఎప్పుడు కూడా రిస్క్ అనేది అయితే ఉంటుంది. సో నిజమైన ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్ లో ఎప్పుడు కూడా రిస్క్ అనేది అయితే ఉంటుంది. అండ్ కొన్ని రోజుల్లో లక్షలు కోట్లు వస్తాయని చెప్పి ఎలా వస్తాయో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా సీక్రెట్ ట్రిక్, స్పెషల్ సాఫ్ట్వేర్, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంటూ బ్లర్ గా మాట్లాడితే వెంటనే డౌట్ చేయాలి. సో ఎవరైనా ఏదైనా అఫ్లైట్ ప్రోగ్రామ్ ఉంది, సో ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే కొన్ని రోజుల్లో కోట్లు వస్తాయి, లేదంటే మీకు సీక్రెట్ ట్రిక్ అనేది చెప్పడం జరుగుతుంది, సపరేట్ గా మీకు స్పెషల్ సాఫ్ట్వేర్ ఇవ్వడం జరుగుతుంది, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంటూ మీకు బ్లర్ గా ఎవరైనా సరే మీకు మాట్లాడితే సో అటువంటి అఫ్లియేట్ ఏజెన్సీ అనేవి అయితే అఫ్లియేట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే మీరు కంపల్సరిగా డౌట్ చేయాలి. అండ్ నెక్స్ట్ హై ప్రెజర్ అండ్ ముందస్తు చెల్లింపు డిమాండ్ అంటే ఇప్పుడే జాయిన్ అవ్వాలి, ఒక 10 సీట్లే బాకీ, ఇప్పుడే పేమెంట్ చేస్తే జీవితాంతం ఇన్కమ్ లాంటి ప్రెజర్ టాక్టిక్స్ స్కామ్లకు కామన్ లక్షణం. ఓకేనా, సో ఇటువంటి ఎవరైనా చెప్తున్నట్లయితే అఫ్లైట్ మార్కెటింగ్ లో అఫ్లైట్ ప్రోగ్రామ్స్ నుంచి ఎవరైనా ఇలా చెప్తున్నట్లయితే అవి ఫేక్ అయి ఉంటాయి, స్కామ్ జరిగే అవకాశం అనేది అయితే ఉంటుంది. నిజమైన అవకాశాలు మీకు టైం, డాక్యుమెంట్స్ చెక్ చేసుకునే స్పేస్ అనేది ఇస్తాయి. నిజమైన అఫ్లైట్ ప్రోగ్రామ్స్ ఏంటంటే మీకు టైం ఇస్తాయి అండ్ మీ డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్న టైం అనేది అయితే అవి అయితే ఇస్తుంటాయి. అండ్ ముందుగా కోర్స్ కిట్ సాఫ్ట్వేర్ కోసం పెద్ద ఫీజులు, ఎగ్జాంపుల్ 25,000 to 10,000 తీసుకొని తర్వాత డబ్బు రాకపోతే రీఫండ్ ఇవ్వని స్కీముల నుంచి జాగ్రత్త. సో జనరల్గా ఏంటంటే ముందుగా ఒక కోర్స్ అనేది క్రియేట్ చేస్తారు, అక్కడ కోర్స్ మీరు బై చేయడం కోసం ఇలా ఇన్కమ్ 25,000 to 1 lakh ఇన్కమ్ తీసుకున్న తర్వాత మీకు డబ్బు రాకపోతే రీఫండ్ ఇవ్వని స్కామ్లు కూడా మనం జాగ్రత్త. జాయిన్ చేయడానికి ముందు ఫీజు, ఎలా డబ్బు వస్తుందో స్పష్టత లేకపోవడం రెడ్ ఫ్లాగ్. చూడండి, జాయిన్ చేయడానికి ముందు జాయిన్ చేయించుకున్న ముందు ఫీజు కట్టించుకోవాలన్నా లేదంటే ఎలా ఇన్కమ్ వస్తుందో స్పష్టత లేకపోవడం అనేది అయితే మీకు రెడ్ ఫ్లాగ్. సో దీని అయితే మీరైతే గుర్తించాలి. అండ్ ప్రొడక్ట్ క్లియర్ గా లేకపోవడం, పారదర్శకత లేకపోవడం. ప్రొడక్ట్ అనేది క్లియర్ గా లేకపోవడం అంటే ఏంటి, ఈ రియల్ బిజినెస్ లో స్పష్టమైన ప్రొడక్ట్, సర్వీస్, కస్టమర్స్ అయితే ఉంటారు. రియల్ ప్రొడక్ట్స్ దానిలో రియల్ బిజినెస్ లో ఏమవుతుంది, స్పష్టమైన ప్రొడక్ట్, సర్వీస్ అండ్ కస్టమర్స్ అనేవారు అయితే ఉంటారు. ఫేక్ స్కీమ్లలో మాత్రం ప్యాకేజ్ లెవెల్ స్పాట్ అని పేరు పెడతారు. అనేది పేరు పెడతారు, కానీ ఏం అమ్ముతున్నారో, ఎవరికి వాల్యూ కలుగుతుంది అనేది అయితే మనకి చెప్పరు. ఓకేనా, ఇది పిరమిడ్ అండ్ పాంజీ స్టైల్ కి క్లాసిక్ లక్షణంగా ఏదో ఉంటుంది. అంటే కంపెనీ రిజిస్ట్రేషన్ మెయిన్ ఏంటంటే ఏదైనా అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటే కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది అయితే కంపల్సరిగా కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది అయితే ఉండాలి. సెబీ, ఆర్బీఐ ఏదైనా రెగ్యులేటర్ అప్రూవల్ డీటెయిల్స్ ఇవ్వకుండా అడిగితే మేము చాలా పెద్ద కంపెనీ, టైం లేదు అంటూ తప్పించుకుంటే దూరంగా ఉండాలి. సో మీరు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవేళ కంపెనీ అనేది రిజిస్ట్రేషన్ అయింది, లేదంటే అంటే దానికి రిలేటెడ్ గా వాళ్ళు కంపెనీ చాలా పెద్ద కంపెనీ, మాకు అంత టైం లేదు అని తప్పించుకుంటూ తిరిగితే సో అటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, అటువంటి అఫ్లియేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి అనేది కొంచెం దూరంగా అనేది అయితే ఉండాలి. సో కంపల్సరిగా మీరు ఇటువంటి ఫేక్ ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో సో వాటిని గుర్తించడం అనేది మీరు గుర్తించాలి. సో అప్పుడే మీరు ఏదైతే ఎటువంటి స్కీమ్ లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడానికి అయితే మనకి ఇటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఫేక్ ప్రామిస్ అనేవి అయితే గుర్తించండి. సో ఇది మనకి ఈరోజు క్లాస్ కన్నా. ఓకే, థ్యాంక్ యూ.